మన కార్మికుని బీమా చేసిన డబ్బులే మనకి ఇవ్వడానికి 100 మెలికలు పెడుతున్నారు అధ్యక్ష. మనకు సంవత్సరానికి మన ఇన్సూరెన్స్ పైసలు ఒక ఐపీకి 2,600 రూపాయలు వాళ్ళు ఇవ్వాలి అధ్యక్ష. మనం కట్టే ఇన్సూరెన్స్ డబ్బులే కేంద్రానికి, మన డబ్బులే 400 మన ఐపీ నంబర్ ప్రకారం 2600కు ఒక మనిషికి ఐపీకి 400 కోట్లు రావాలి అధ్యక్ష. వాళ్ళు ఇచ్చేది 226 కోట్లు ఇస్తున్నారు. అంటే 150-175 కోట్లు తక్కువ ఇస్తున్నారు అధ్యక్ష. మన డబ్బులు మనకిస్తేందుకే తక్కువ ఇస్తున్నారు అధ్యక్ష. ఎంత మోసం అధ్యక్ష. వాళ్ళకి లక్షల కోట్లు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళ బ్యాంకులలో ఎఫ్డీలు ఉన్నాయి కార్మిక శాఖలో ఢిల్లీలో, కానీ డబ్బులు ఇస్తలేరు అధ్యక్ష. కొన్ని వేల కోట్ల రూపాయల దగ్గర భద్ర పెట్టుకున్నారు అధ్యక్ష కార్మికుల పైసలు. అయినా నాచారంలో 24 గంటల అవుట్ పేషెంట్ ఫార్మసీ సెంటర్ను ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఈఎస్ఐ డిస్పెన్సరీ లేని చోట ప్రైవేట్ ఆసుపత్రులతో టైఅప్ కూడా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అధ్యక్ష. మందులు డిస్పెన్సరీలకు తొందరగా చేరేందుకు నాచారం, రామచంద్రాపురం, వరంగల్లో 3 నోడల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. పిఐపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ కింద రాష్ట్రానికి 100 కోట్ల దాకా నిధులు ఈఎస్ఐ విడుదల చేయాలి అధ్యక్ష. నేను స్వయంగా పర్యవేక్షించి ఇప్పటిదాకా కేంద్ర మంత్రి 19 లెటర్లు కూడా రాసిన అధ్యక్ష. అయినా ఫలితం శూన్యం అధ్యక్ష. మనకు రావాల్సిన వారు ఒప్పుకునేవి ఇంకా విడుదల చేయలేదు అధ్యక్ష. వాళ్ళు విడుదల చేసినా చేయకపోయినా మన కార్మిక పక్షపాతి కేసీఆర్ గారి దయతో మా కార్మికులను అందరినీ ఆదుకుంటాం అధ్యక్ష. దాదాపు 7 సంవత్సరాల నుండి నాచారం ఆసుపత్రి పనులు పూర్తి చేయలేదు అధ్యక్ష. 200 పడకల ఆసుపత్రులతో 50 పడకలతోటి ఆర్సీపురం నడుపుతున్నాం అధ్యక్ష. మన నాచారం, రామచంద్రాపురం హాస్పిటల్ కార్పొరేట్ స్థాయిలో ఉంటాయి అధ్యక్ష. క్యాన్సర్, కిడ్నీ మరియు డయాబెటిక్ లాంటి క్లినిక్ రోగాలకు సంబంధించిన పేషెంట్లు అందరికీ కూడా మందులను ఇవ్వడానికి నాచారం, వరంగల్ డ్రగ్స్ డిస్పెన్సరీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అందరికీ మా కాల్ సెంటర్ను ఫోన్ చేసి ఫోన్ వెళ్తుంది అధ్యక్ష. ఆసుపత్రికి వచ్చి ప్రతి ఐపీ ట్రీట్మెంట్కు మందులు తప్పనిసరిగా అందాలని అందుతున్నాయి అధ్యక్ష. ఏ ఒక్కరికి కూడా మందులు అందకపోయినా నా దృష్టికి తేవాల్సిన బాధ్యత మెంబర్ ఫోన్ సభా వేదికగా కోరుతున్న అధ్యక్ష. నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్న అధ్యక్ష. అందువల్ల ఈఎస్ఐ డిస్పెన్సరీలు మళ్ళీ హాస్పిటల్లో మెరుగైన వైద్యం మరియు వారికి ఇతర సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష. ప్రతి ఒక్కరు మందుల ఇండెంట్ మరియు ధన్వంతరి ద్వారా ప్రాసెస్ చేస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల సిస్టంలో జవాబుదారితనం మరియు 100% పారదర్శకత వస్తుంది అధ్యక్ష. ఖర్చు చేసిన మొత్తం 100% రియంబర్స్మెంట్ కూడా వస్తుంది అధ్యక్ష. కాంతారా సినిమా కూడా మొన్న వచ్చింది అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ 1 నిమిషం. మా దైవం కేసీఆర్ అధ్యక్ష. మా దైవం కేసీఆర్ పంజర్లి సాక్షిగా చెప్తున్నా. ఆయన అనుసరిస్తూ ఢిల్లీ పీఠం బీఆర్ఎస్ వశం అయ్యే వరకు గులిగా కూడా ఉంటాడు. వా, ఇదే నా శపథం అధ్యక్ష. బీఆర్ఎస్ అంటేనే భరోసా, బీఆర్ఎస్ అంటేనే భరోసా. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. ఢిల్లీకి అవుతాడు రారాజు, మనసున్న మన రాజు. ఇంకోటి, ఒక 2 ప్రెసిడెంట్లు అది వలగొడతాం, ప్రగతి భవన్ కడతాం, పలగొడతాం, కూలగొడతాం అని చెప్తున్నారు. వాళ్ళకు సామెత చెప్తా అధ్యక్ష హిందీలా. సార్ తలకాయ ఊపుతలేడు మళ్ళా. వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గులు అధ్యక్ష. వాళ్ళను ఆ పదవి మీద అర్చులు గారు అధ్యక్ష. దాన్ని ఒక హిందీలో చెప్తా, ఒక ప్రభావం మీకు. జూతా जूता कितना भी कीमत रहने दो, पैर पे ही पहना जाता, सिर पे नहीं. చెప్పులు ఎంత పిరమైనా సరే, మా జీవన్ రెడ్డి 50,000 లక్ష రూపాయలు పెట్టి చెప్పులు కొంటాడు. అవి ఎంత పిరమైనా సరే మనం నెత్తి మీద పెట్టుకోము అధ్యక్ష, కాళ్ళకే దొరుకుతాం అధ్యక్ష. వాళ్ళది కూడా అదే పరిస్థితి. వాళ్ళని కింద ఉండేటోళ్ళని నెత్తి మీద పెట్టుకుంటే గివే మాటలు మాట్లాడతారు. లాస్ట్ అధ్యక్ష, లాస్ట్. జన్మభూమి ప్రదాత జన్మనిచ్చిన గడ్డ సేవ చేసినట్లే భారత ఒకటిన శని వదిలించడానికి
అసురుల పాలన నుండి విముక్తి ప్రసాదించడానికి అపర భగీరథుడు కాలజ్ఞాని తెలంగాణ జాతిపిత కదిలాడు అధ్యక్ష. మన రామచంద్రులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అధ్యక్ష. మన భారతవరిని మరో రామరాజ్యం చేయాలని ఆ జానకి రాముని సభా సాక్షిగా కోరుకుంటున్న అధ్యక్ష. జై తెలంగాణ, జై హింద్.